హాయ్ అండి. నేను ఈరోజు ఆలు వంకాయ కర్రీ చేస్తున్నాను. దీనికోసం ముందు ఆలు వంకాయ అన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలను ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి వేసుకోవాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. తర్వాత ఆలు దీని పొట్టు తీసేసి కట్ చేసుకొని అదే వంకాయలు ఉన్న వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతి, టమాటా అన్నీ కట్ చేసుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని ఈ ఉల్లిగడ్డ, కొత్తిమీర ఉంది కదా, అది వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వంకాయలు ఇంకా ఫ్రెష్గా కట్టుకొని వంకాయ ఆలు రెండు నీట్గా ఉప్పు వాటర్ ఉంది కదండి, అందులో కడుక్కొని మళ్ళీ మంచి వాటర్లో కడుక్కొని ఉల్లిగడ్డలు మంచి కలర్ వచ్చిన తర్వాత అందులో వేసుకోవాలి. వేసుకుంటే వెంటనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, తొందరగా ఉడికిపోతాయి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా వేసి కలపకూడదు, మధ్యలో వేసుకొని ఇట్లా కప్పేసుకోవాలండి. అట్లా మంట సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే టమాటా ఉడికిపోతుంది. చూడండి, కర్రీ ఉడికింది. ఇందులో కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత 1 స్పూన్ కారం వేసాక కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని, ఆల్రెడీ 75% ఉప్పు ఉడికిపోయింది. మనకు గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. కొన్నే పోసిన వాటర్. చూడండి, కర్రీ ఉడికిపోయింది. ఈ లంచ్లోకి, బగారా అన్నంలోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్రీ. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆలు వంకాయ ఎలా వండినా టేస్టే ఉంటుంది. చూడండి.